ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో ఈ ఏడాది ఉగాది ఇప్పుడు పండుగ ప్రాముఖ్యత, చరిత్ర, ఆచరణ విధానం వివరాలు తెలుసుకుందాం. ఈ వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తి చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందువులు జరుపుకునే ప్రధాన పండుగ ఉగాది. దీన్ని హిందువుల కొత్త సంవత్సరం అని కూడా అంటారు. ఈ ఏడాది ఉగాది ఎప్పుడు, ఆచరణ యొక్క ప్రాముఖ్యత గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది ఒక కొత్త సంవత్సరం మొదటి రోజు. ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగని కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో పండుగను జరుపుకుంటారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా ప్రాంతాలలో ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలో ఈ పండుగను గుడి పడ్వా అని కూడా అంటారు. ఉగాది పండుగకు నెల ముందు నుండే కొన్ని ప్రాంతాలలో సన్నాహాలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు, ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి, దీన్ని ఎలా జరుపుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఉగాది ఎప్పుడంటే చాంద్రమాన క్యాలెండర్లోని చైత్ర మాసపు మొదటి రోజున ఉగాదిగా జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఈ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన ఆదివారం వచ్చింది. అసలు ఉగాది అంటే ఏమిటి అంటే, యుగం యొక్క ఆది అంటే కొత్త యుగం, ప్రారంభాన్ని యుగాది అని అంటారు. యుగం అంటే సంవత్సరం మరియు ఆది అంటే ప్రారంభం అని అర్థాలు. ఇది సంస్కృత మూల పదాలు. గ్రెగోరియన్ క్యాలెండర్లో మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈ రోజు హిందువులలో చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉగాది పండుగ నాడు ఏం చేయాలి అంటే, ఉగాది రోజు షడ్రుచులతో పచ్చడిని తయారు చేసుకుంటారు. ఈరోజు ఇంటిని శుభ్రం చేసి తుడిచి తోరణాలతో అలంకరించి ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. ఈరోజు ప్రత్యేక వంటకాలను తయారు చేసి వడ్డిస్తారు. ఈరోజు సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్తారు. ఇంకా ఉగాది చరిత్ర ఏంటి అంటే, హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజు ప్రపంచాన్ని సృష్టించాడు. తర్వాత అతను రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు. కాబట్టి ఉగాదిని ప్రపంచ సృష్టి మొదటి రోజుగా నమ్ముతారు. ఉగాది నాడు చేయవలసిన పనులు అంటే, సాధారణంగా ఉగాదికి ఒక వారం ముందు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి అలంకరించడం ప్రారంభిస్తారు. రంగవల్లి కల్లా మన జీవితంలో కూడా వివిధ రంగుల వలె ప్రశాంతంగా, రంగులతో ప్రకాశవంతంగా ఉంటుందని నమ్ముతున్నందున చాలా ఇళ్ల ప్రవేశ ద్వారాలు అందమైన రంగవల్లికలతో అలంకరిస్తారు. పండుగ రోజు ప్రజలు సూర్యోదయానికి ముందు లేచి సాంప్రదాయకంగా నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. దేవాలయాలు, ఇల్లు, దుకాణాల ప్రవేశ ద్వారాలలో మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి శుభదినం కాబట్టి ఈ రోజున కొత్త వ్యాపారాలు మరియు దుకాణాలు మొదలైనవి ప్రారంభిస్తారు. 6 విభిన్న రుచులను కలిపి తయారు చేసిన పచ్చడి కూడా చాలా ప్రత్యేకం. పండుగ యొక్క మరో ప్రాముఖ్యత ఏమిటంటే, పంచాంగ శ్రవణం. పూజారులు, జ్యోతిష్యులు లేదా కుటుంబ పెద్దలు భవిష్యత్తుని చెప్తారు. చాలా చోట్ల కవి సమ్మేళనాలను కూడా నిర్వహిస్తారు. ఈ విధంగా ఈ రోజు వీడియో ఇదండి. మీరు ఎలా జరుపుకుంటున్నారు ఉగాది పండుగ అని కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో కానీ మీకు ఉపయోగకరం అనిపించినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు
అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.